రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రామాయపట్నం పోర్టు సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోర్టు వద్దకు చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టగా పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం రామాయపట్నం పోర్టును ఏర్పాటు చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దానిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని వివరించారు. పోర్టును ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. రామాయపట్నం పోర్టు, అదేవిధంగా కావలి నియోజకవర్గం జువదిన్న ఫిషింగ్ హాబు, ఇవన్నీ కూడా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీగ ప్రాంత ప్రజలకు మంచి చేయగా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగా, ఎప్పుడైతే తీగ ప్రాంతం అభివృద్ధి చెందద్దో ఈ పక్కనంతా కూడా యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఈరోజు గోవర్ధన్ అన్న చెప్పినట్టు 4 పోర్ట్స్, అదేవిధంగా 11 ఫిషింగ్ హార్బర్స్, ఇవన్నీ కూడా తీగ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య జబర్దస్త్ ఫిషింగ్ హార్బర్ సాగర్ డిఫెన్స్ అనే కంపెనీకి కొంత ల్యాండ్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకించారు. అక్కడ ఉన్న మత్స్యకారులు, అక్కడ ఎవరైతే రైతాంగం వారంతా కూడా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణం, అన్యాయం. ఈరోజు ఈ విధంగా ప్రభుత్వ సంపదని, మత్స్యకార సంపదని, మత్స్యకార హక్కుని ఈరోజు ఏ విధంగా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారని చెప్పి ఆ రోజు ప్రశ్నించడం జరిగింది, అడగడం జరిగింది. కానీ ఇంతలోకి మరి అది జరిగి ఒక 2 months కూడా కాలేదు. ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5,000 కోట్ల రూపాయలతోటి ఈ పోర్టు, రామాయపట్నం పోర్టు అనేది నిర్మించి దాదాపు 4 సెట్స్ కూడా రెడీ చేసి, దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్, రైల్వేస్కి సంబంధించిన లైన్స్ అవన్నీ కూడా శాంక్షన్స్ చేయించి ఇచ్చేస్తే, అటువంటి దాన్ని 1,500 కోట్లకి ఇచ్చేస్తామంటాం. దాంట్లో కూడా 750 కోట్లు కడితే చాలు, మిగతావి ఇందాక అన్న చెప్పినట్టు మిగతా వర్క్స్ ఏదైనా కంప్లీట్ చేస్తే ఆ 750 కోట్లు కూడా ఉడకాయ స్వాహ. ఈ విధంగా సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేదేమో కానీ సంపద క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇటువంటి వాటన్నింటినీ కూడా అమ్మేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో మనం చూస్తాం. ఒక పక్క అమరావతిని దోచేస్తా ఉన్నాడు, ఈ పక్క పోర్టుని దోచేస్తా ఉన్నాడు, ఫిషింగ్ హార్బర్స్ని దోచేస్తా ఉన్నాడు, మెడికల్ కాలేజీగా అమ్మేస్తా ఉన్నాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దాదాపుగా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని చంద్రబాబు నాయుడు 1,500 కోట్ల రూపాయలకు అమ్మడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత దురదృష్టకరమైనటువంటిదంటే, ఒకటి పిలిచేశాడు, నేను దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తాను, DBFOT కింద ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ పాల్గొనండి అని చెప్పడం జరిగింది. అంటే దానికి సంబంధించిన దాంట్లో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, దీనికి సంబంధించినటువంటి దాంట్లో 1,500 కోట్లకు ఇచ్చేస్తా 5,000 రూపాయలకు సంబంధించింది. అంటే పప్పు బెల్లాలకు పనిచేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తయారయ్యాడంటే, ప్రజల ఆస్తి
పంచుకోండి అన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు పడితే వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఈరోజు ఒక్కొక్కటి అప్పచెప్పేటువంటి పరిస్థితిలో రామాయపట్నం పోర్ట్ ఏదైతే దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల కళ ఉందో వాళ్ళందరూ కళలు కన్నటువంటి రామాయపట్నం పోర్టుని ఈరోజు సాధించుకోవాలని చెప్పి స్థానికంగా ఉండేటువంటి అనేక మంది ప్రజలు మత్స్యకారులు ఆశపడ్డారో అది వచ్చిన తర్వాత ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అటువంటి దురాంతకానికి ఒడిగడుతున్నాడు. కాబట్టి ఆ దురాఘాతాన్ని ఆపాలనేటువంటి లక్ష్యంతో మేమందరం ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చి అయ్యా మేము దాన్ని పరిశీలించి ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేటీకరణ ఏ విధంగా మీకు అవసరపడింది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ప్రజలకు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు అధికారులు లేరు. మేము దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇచ్చాం. వాళ్ళకి నిన్ననే మరలా కూడా రిమైండ్ చేశాం, అర్జీలు ఇచ్చాం, మెయిల్ పెట్టాం. ఏమీ సమాధానం చెప్పకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు మమ్మల్ని అడ్డుకొని ఈరోజు మమ్మల్ని లోపలికి వెళ్తుంటే బలవంతంగా నెట్టివేయడం, మాకు సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మీద మత్స్యకారుల మీద చేయి చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులు మా పట్ల గోండాల్లాగా వ్యవహరించడం జరిగింది. అయితే మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది దాదాపు 95% పూర్తయింది, ఇంకా 5% ఉంది. చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి కండిషన్లు చూస్తే నవ్వు వస్తున్నాయి. 5,000 కోట్ల రూపాయలు 1,500 కోట్లకి ఇస్తాడంట. ఆ 1,500 కోట్ల రూపాయలతో పాటు ఈరోజు ఏదైతే దానికి సంబంధించినటువంటి 2,079 కోట్ల రూపాయల అప్పుతో నిర్మించారో ఆ అప్పు తాలూకు డబ్బు కూడా ప్రభుత్వమే భరిస్తుందంట. దానితో పాటు ఈరోజు మిగిలినటువంటి ఆ 5% పనులు ఏదైతే మిగిలిపోయాయో అది కూడా ప్రభుత్వమే చేస్తుందంట. ఒకవేళ చేయనటువంటి పక్షంలో ఆ ఎవడైతే లబ్ధిదారులు వస్తాడో ఇప్పుడు కాంట్రాక్టర్ ఆయనే ఆ పనులు చేసి వాళ్ళ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఆ 1,500 కోట్ల రూపాయలు మినహాయించుకోవచ్చు అంట. అంటే 750 కోట్లు ఇప్పుడు చేతిలో పెడతారు. ఇంకా మిగతా 750 కోట్లు కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ లెక్క ఈ లెక్క చూపించి 5% కాదు 10% పోయింది, దాని రేట్లు ఇప్పుడు ఏ విధంగా అయితే మచిలీపట్నం పూట రేట్లు పెంచుకుంటూ పోతున్నాడో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి రేట్లు పెంచి దాన్ని ఏదో 5% పూర్తి చేయించి దానికి 750 కోట్లు అయిపోయిందని చెప్పి మొత్తం మీద ఒక 750 కోట్ల రూపాయలకు మాత్రమే దీని అమ్మకానికి స్కెచ్ వేసి 1,500 కోట్లుగా చూపించి ఈరోజు ఏ విధంగా అంచెలంచెలుగా దోపిడీకి పాల్పడుతున్నాడు అనేటువంటి దానికి వచ్చింది. ఆగస్టులో 2024లోనే ప్రధానమంత్రి ద్వారా దాన్ని ప్రారంభోత్సవం చేశాను. ఆగస్టు 30 తేదీ అనుకుంటాను. చేసిన తర్వాత దాన్ని ఎక్కడా పూర్తి చేయకుండా ఈరోజు పాప మత్స్యకారులు ఏమయ్యా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఎందుకు మాకు స్వాధీనం చేసుకోలేదు అని తిరుగుతుంటే పాపం మేము ఏదో అనుకున్నాం. దాని వెనుకున్నటువంటి కుట్ర ఏంటంటే సరైనటువంటి డీల్ కుదిరినట్లు అబ్బా కొడుకులకి. అందుకని ఆ డీల్ కుదిరిన దాకా వెయిట్ చేశారు. ఇప్పుడు ఏదో డీల్ కుదిరినట్టుకుంది, కొంతేమో సాగర్ డిఫెన్స్ తో డీల్ కుదిరింది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు హోల్సేల్ గా మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఈ రోజు ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి మీరు ప్రైవేటైజ్ చేస్తే ఆ మత్స్యకారులకు ఆస్తిగా ఉన్నటువంటి దానిలో ప్రైవేటు వ్యక్తుల వాళ్ళు పెత్తనం చెలాయిస్తే ఆ కుటుంబాలు వెళ్లి ఏ విధంగా మీరు మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళు పార్కింగ్ చేసుకోగలరు, వేట చేయగలరు, ఏ విధంగా మత్స్యకారు కుటుంబాలు నిలబడతాయి? వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తిని దోచుకోవడానికి చంద్రబాబు మత్స్యకారుల ఆస్తి దోచుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. అందుకే మనం వచ్చి చిలక పలుకులు బలికాడు. పాపం మంట లేకుండానే వంట చేసాడు మత్స్యకారులతో. పాపం మత్స్యకారులందరూ ఆనందపడిపోయారు. మంట లేకుండా వంట చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు రాష్ట్రానికి అన్నట్టుగా. అటువంటి పరిస్థితుల్లో నువ్వు మత్స్యకారుల కడుపులో మంటలు పెడుతున్నావు కదా, మత్స్యకారుల కుటుంబాల్లో మంట పెడుతున్నావు కదా, మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ ఆలోచనలకు పాపం ఈరోజు వాటికి ఎండి కొడుతున్నావు కదా. ఈరోజు వాళ్ళ పాపం గర్వంగా జగనన్న మాకు ఇచ్చాడు అనేటువంటి పేరు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వాళ్ళు గుర్తుంచుకుంటారు. దానికి కోసం ఏంటంటే జగనన్న ఇచ్చాడు, చంద్రబాబు అమ్మాడు అన్నట్టు ఉండాలనేటువంటి ఆలోచనతో వ్యవహరిస్తున్నావు తప్ప మరొక విధంగా నువ్వు వ్యవహరించేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు మేము వచ్చాం. పోలీసులు మమ్మల్ని ఎన్ని రకాలైనటువంటి మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేసినా, దౌర్జన్యాలు చేసినా, మా మీద కేసులు పెట్టినా చివరికి మేము చెప్పాం మీరు ఏదైనా ఆయుధాలు ఉంటే మమ్మల్ని కాల్చి చంపినా పర్వాలేదు అని చెప్పి. కాకపోతే పిల్లలందరూ కూడా సంయమనంగా వ్యవహరించారు. వాళ్ళ కడుపు మంటంతా చెప్పారు, ఏ విధంగా నష్టపోయామో చెప్పారు. దానికి అడగడానికి పోలీసులు అయ్యా సీఓ గారిని పంపించండి అంటే ఆయన చెప్పాడు డిఎస్పీ మీరు 50 మందిని కాకుండా కానీ తక్కువ మందిని అడుగుంటే అనుమతి ఇచ్చిండేవాళ్ళు ఏమో అనేది. అంటే ఈ పోలీసులు ఏ విధంగా తయారయ్యారంటే మాకు పైనుంచి వస్తే మేము ఎస్బాస్ లాగా వ్యవహరిస్తామని అన్నారు. కాబట్టి మీరు కూడా గుర్తుంచుకోండి, ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని ఉద్యోగ ధర్మాలు ఉంటాయి. మీరు వచ్చి ఆ వ్యక్తి ఎవరైతే మీకు కాగితం ఇచ్చాడో ఆ వ్యక్తిని అక్కడ నిలబెట్టి అయ్యా ఆయన కాగితం ఇచ్చాడు మీకు ఏదైనా ప్రశ్న